కోనసీమ ఏరియాలో ఇట్లా కొబ్బరి చెట్లు పాడైపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారు రైతాంగ తరపున? నా పేరు ఆకుల చిన్న వెంకన్నాయుడు. నేను పడమటపాలెం ఎక్స్ సర్పంచ్ని. ప్రజెంట్ మా మిస్సెస్ సర్పంచ్గా ఉన్నారు అక్కడ. ఇది శంకరగుప్తం మేజర్ డ్రైన్. ఇది ట్రెడ్జింగ్ చేశారు ఇంతకుముందు. కరవాక నుండి కేసినపల్లి ఒక పార్ట్ వరకు చేసి అది సుమారు 13 కిలోమీటర్లు చేసి వదిలేశారు. అక్కడ నుంచి ఇంకా చేయవలసింది కేసినపల్లి మెయిన్ నుంచి పడమటపాలెం, శంకరగుప్తం, చింతలమూరు వరకు కూడా ఒక 8 కిలోమీటర్స్ డ్రెడ్జింగ్ చేయడం వదిలేశారు. దానివల్ల ఈ వాటర్ ఈ శంకరగుప్తం డ్రైన్ వైనతి గోదావరి దగ్గర కరవాక దగ్గర కలుస్తుంది. అదే అక్కడ నుంచి సముద్రంలో మీట్ అవుతుంది. సముద్రం నుంచి వచ్చే ఉప్పు వాటర్ పోటుకి ఈ డ్రెడ్జింగ్ చేయడం వల్ల వాటర్ అక్కడ వరకు వచ్చి ఉక్కిరి బిక్కిరి పైకి తోటల్లోకి ఇళ్లలోకి వచ్చి తోటలు సర్వనాశనం అయిపోయినాయి. మీరంతా చూసారు. ఇది డ్రింకింగ్ వాటర్ కూడా పూర్తిగా పాడైపోయింది. అది రైతులు విపరీతమైన నష్టపోయారు. విపరీతంగా ఇది 2001లో బాగా ఎక్కువగా మొదలైంది ఈ విపత్తు. అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉంది. అప్పుడు ఆ గవర్నమెంట్ టైంలో కూడా మేము రైతులంతా పోరాడాం. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒకసారి కలెక్టర్ గారిని కూడా తీసుకురావడం చూపించడం జరిగింది, కానీ ఈ కార్యాచరణ అయితే రూపుదిద్దలేదు. అప్పటి నుంచి రైతులు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది. అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి ఖచ్చితంగా నేను ఆ ఊరిని నేను విజిట్ చేస్తాను, ఆ పొలాలని విజిట్ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఇక్కడికి వచ్చిన అధికారుల్ని, రైతుల్ని కూడా దీనికి ఎంతటికి కారణం ఏమిటని చెప్పి అందరినీ క్వశ్చన్లు వేశారు. రైతులుగాను మేము సరిగా చెప్పలేకపోయాం. అలాగే అధికారుల దగ్గర కూడా సరైన సమాధానం లేదు. దీని మీద ఆయన సమగ్రంగా పూర్తిగా లోతుగా విచారణ జరిపించమని అన్నారు. అది ఓన్లీ శంకరగుప్తం డ్రైనే కాకుండా కోనసీమలో ఉన్నటువంటి డ్రైన్లన్నీ కూడా అస్తవ్యస్తమై పాడైపోయినాయి. వీటన్నిటినీ కూడా మనం ప్రక్షాళన చేయాలి. ఇది మనం ఓన్లీ ఒక 20 కోట్లు 25 కోట్లు ఇస్తే ఇది ఒక్కటి చేస్తే అయిపోతుంది. నేను కోనసీమలో ఉన్నటువంటి డ్రైన్లన్నీ కూడా బాగు చేయడానికి నా వంతు నేను కృషి చేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రధాని గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక కలెక్టర్ గారి రిపోర్ట్స్ అవి కూడా తీసుకుని ఒక 3000 కోట్లు తోటి మొత్తం ఈ కోనసీమనంతా ఈ డ్రైనేజ్ సిస్టమ్ అంతా బాగు చేస్తానని చెప్పి మాకు మాట ఇచ్చారు. ఆయన మాట ఇచ్చారంటే తప్పనిసరిగా జరిగి తీరుతుంది. ఈ రోజుతోటి మాకు రైతులు ఎంత నష్టపోయినా కానీ ఆయన వచ్చేటప్పుడు మాకు ఊపిరి వచ్చింది. ఈ సమస్య అయితే కొద్ది కాలంలో ఖచ్చితంగా చేస్తారు. మళ్ళీ ఆయన ఒక నెల రోజుల్లోనూ 15 రోజుల్లోనూ మళ్ళీ రైతులతోటి మీట్ అవుతానని చెప్పన్నారు. ఈ సమస్య మీద ఆయన ఖచ్చితంగా ఈ సమాధానం దొరికే వరకు ఆయన పోరాడుతూనే ఉంటారు. ఖచ్చితంగా ఆయనకి చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఆయన మా గ్రామం రావటం ఆయనకి మేమందరం కూడా రైతులందరూ రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తే అలా తీసుకుంటాం. గతానికి ఇప్పుడు పరిస్థితి అండి, కొబ్బరి రైతుల పరిస్థితి అండి, ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి అండి. కొబ్బరి రైతులు ఇంకేమీ లేనట్టే. రైతులన్న సమస్య కూడా ఇంకా అనకూడదు. చెట్లు ఇప్పుడు మాది ఉందనుకోండి, అటువైపున గూడపల్లి గుబ్బలపాలెంలో ఉంది మాకు పొలం, ఇటు పడమటపాలెంలో ఉంది. మా బ్రదర్ది నాది కలిపి ఒక 10 ఎకరాలు ఉంటుంది. ఆయనకు 5 ఎకరాలు, నాకు 5 ఎకరాలు. అది ఇంతకుముందు మేము కొబ్బరి దింపులు తీసుకుంటుంటే ఒక 20,000 25,000 కొబ్బరిగా వస్తూ ఉండేది. ఇప్పుడు అంటే మనం ఇక్కడ కేసినపల్లి మెయిన్లో చూసిన చెట్లన్నీ తల్ల పడిపోయినాయి. అలా పడమటపాలెం, శంకరగుప్తం, గూడపల్లి, గుబ్బలపాలెం వెళ్ళేటప్పటికి ఆ కొబ్బరి చెట్లు పిట్టతల్లు అంటారు. పిట్టతల్లు వేసేసి ఇంకా కోప అన్నది లేదు. అది 20,000 కొబ్బరికాయ పడి దింపులు అన్నీ ఏరుకుంటే ఒక 1000 కాయలని 1500 కాయలని వస్తాయి. కొంతమంది దింపులు తీయడానికి కూడా వదిలేస్తారు. అది రైతుల పరిస్థితి. రాపాకి కిరణ్ అండి. ఇది శంకరగుప్తం డ్రైన్ వల్ల ఈ కొబ్బరి అంతా కూడా నాశనం అయిపోతూ ఉంది. దానికి ప్రధానమైన కారణంగా మేము ఏమనుకున్నామంటే, ఇంతకాలం కూడా 2017 నుంచి 19 వరకు ఈ చివరి ప్రాంతం డ్రైన్ 22.5 కిలోమీటర్లు ఉంటే అందులో కేశవదాసుపాలెం నుంచి కరవాక వరకు అది ప్రవహిస్తూ కరవాకలో వైనతేయ పాయిలో కలుస్తున్నప్పుడు ఈ వైనతేయ పాయి దగ్గర నుంచి కేసినపల్లి గ్రామం వరకు 8.5 కిలోమీటర్లో డీసిల్టేషన్ అంటే డ్రెడ్జింగ్ చేసి మట్టి తీశారు. దాని యొక్క లోతుని 5 అడుగుల నుంచి 15 అడుగులకి పెంచారు. అక్కడి నుంచి ఈ డ్రైన్కు ఉన్న ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే బ్యాక్ వాటర్స్ వస్తాయి. సముద్రం యొక్క ఆటుపోట్లు ఈ యొక్క డ్రైన్కి కూడా ఉంటాయి. ఈ 8.5 కిలోమీటర్ల దూరం కూడా బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో, పోటు నీరు ఏదైతే ఉందో ఎక్కేస్తుంది. కానీ 8.5 కిలోమీటర్ల నుంచి మిగిలిన ఉన్నటువంటి 14 కిలోమీటర్లో కూడా లోతు తక్కువగా ఉండి కేవలం 5 అడుగుల లోతు మాత్రమే ఉండడం వలన ఈ నీరుని హ్యాండిల్ చేసే కెపాసిటీ
ఆ డ్రైన్కి లేకపోవడం వలన ఈ నేల మీదకి ఈ నీరు అటు ఇటు ఆ ప్రక్కన ఈ ప్రక్కన కూడా భూమి మీదకి చొచ్చుకుంటా వచ్చి ఈ కొబ్బరి తోటలే కాబట్టి ఈ డ్రైన్ ఆనుకుని ఉన్నాయన్నీ కొబ్బరి తోటలు కాబట్టి ఆ కొబ్బరి తోటలు అన్నింటిలో నీరు నిలబడిపోయి ఆ రూట్ సిస్టమ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి నీటిలోనే మునిగి ఉండడం వల్ల రెస్పిరేటరీ సిస్టమ్ పూర్తిగా చెట్టు యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిని చెట్లు చనిపోవడం మొదలుపెట్టాయి. ఇది స్టార్టింగ్లో మేము ఐడెంటిఫై చేసినప్పుడు 2021-22 ప్రాంతాల్లో నష్టం చాలా కొద్దిగా ఉంది. అప్పుడే మేము డ్రెడ్జింగ్ చేయమని అడిగాము. అప్పటి ప్రభుత్వాలు దీని మీద ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు ఈ యొక్క నష్టము తీవ్రతరం అయింది. ఇది కొబ్బరి రైతుకు మాత్రమే నష్టం కాకుండా ఈ నీరు వల్ల భూగర్భ జలం పూర్తిగా కలుషితం అయిపోయి ఉప్పు నీరుగా మారిపోయి త్రాగునీరు త్రాగటానికి లేకుండా అయిపోయింది. పూర్తిగా వాటర్ ప్లాంట్లలో నుంచి వచ్చే వాటర్ మాత్రమే కొనుక్కుని తాగేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎక్కడితో ఆగలేదు. ఈ నీరంతా కూడా భూగర్భ జలం పైకి ఉబకటానికి సహకరిస్తూ ఉంది. నీరు పైకి రావడం వలన మా యొక్క బిల్డింగ్ పునాదులన్నీ కూడా నీటిలోనే ఉంటున్నాయి. అది చప్ప నీరు అయితే కొంచెం ఏమో పర్లేదేమో, కానీ ఉప్పు నీరు కారణం చేత ఆ పునాదిలో ఉన్నటువంటి ఐరన్ పూర్తిగా ఈ ఉప్పు నీటికి నాశనం అయిపోయి అది కొద్దిగా తుప్పు పట్టుకుంటూ కొన్ని బిల్డింగ్లో మా గ్రామాల్లో కొన్ని బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా ఈ తుప్పులు వచ్చేసినటువంటి పరిస్థితులను మేము గమనిస్తూ ఉన్నాం. ఇది ఇలాగే కొనసాగితే కనుక నియర్ ఫ్యూచర్లో ఒక 30 సంవత్సరాల్లో కేసినపల్లి ఈ పరిసర ప్రాంతాలంతట్లో కూడా జన నివాసాలు ఉండనేటువంటి పరిస్థితి, కట్టుకోలేనటువంటి పరిస్థితి ఇదే కొనసాగితే కనుక పూర్తిగా నిర్జన ప్రదేశంగా మారిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అంటే ఈ పరిస్థితి ఏ గ్రామాల మీద ఉంటుంది, ఎంత ప్రభావం ఉన్నటువంటి పరిస్థితి? ఇవి సుమారుగా 13 గ్రామాలు శంకరగుప్తం డ్రైన్ కానుకుని ఉన్నటువంటి 13 గ్రామాలు కరవాక, గొల్లపాలెము, తూరుపాలెము, కేసినపల్లి మనమున్న గ్రామం. దాని తర్వాత పడమటిపాలెము, శంకరగుప్తము, చింతలమూరి. శంకరగుప్తమునికి సముద్రం వైపున ఉన్నటువంటి అవతల వైపుని చూసుకున్నట్లయితే గోగున మఠము, కాట్రేనిపాడు లంక, గూడపల్లి పల్లిపాలెము, గూడపల్లి మెయిన్, గూడపల్లి గుబ్బలపాలెము, అడవిపాలెము, బట్టే లంక, మోరిపోడు, కేశవదాసుపాలెం గ్రామాలన్నీ గుండా ఈ యొక్క డ్రైన్ ప్రవహిస్తూ ఉంది. ఈ అన్ని గ్రామాల్లోనూ కూడా ఈ యొక్క సమస్య ఉంది. కరవాక, గోగన్ మఠం గ్రామాల్లో డ్రెడ్జింగ్ అయిన తర్వాత కొంత మొక్కలు అభివృద్ధి చెందుతున్నాయి. ఎందుకనంటే నీరంతా కూడా యువతల గ్రామాల మీద పడిపోతూ ఉంది. దీనికి కనుక సరైన మార్గం ఈ డ్రైన్కి చూపించగలిగితే, డ్రైన్లోనే ఆటుపోట్లు గతంలో ఎలా జరిగేవో ఆ విధంగా జరిగితే తిరిగి మళ్ళీ పునర్జీవం వస్తుంది అనేది మా ఆశాభావం. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఏం చెప్పారు? రైతులకి ఎలాంటి హామీ ఇచ్చారు? ఆయన ఇచ్చిన ప్రధానమైన హామీ ఏంటనంటే, నేను ఏదో చేసేస్తానని కాదు, మీ గలం నేనవుతా, నేను మీకోసం ఈ విషయం మీద ముందుకు తీసుకెళ్తాను, దీని మీద కమిటీని ఏర్పాటు చేస్తాను, సాధ్యాసాధ్యాలు నేను బేరీజు వేసుకున్న తర్వాత వీలైనంత త్వరలో అది నిర్దిష్టంగా కూడా ఆయన చెప్పడం జరిగింది 45 రోజుల్లో. అంతేకాకుండా పండగ అయిన వెంటనే, సంక్రాంతి అయిన వెంటనే మనం కార్యాచరణలోకి తీసుకెళ్లే విధంగా నేను పని చేస్తాను. ఈలోపు మీతో ఇంకొక 1-2 సార్లు మీతో నేను కూర్చొని వీటికి మీకు అవసరాలేంటి, కష్టాలేంటి, ఇబ్బందులేంటి, దానికి పరిష్కారాలేంటి అనేటువంటి దాన్ని మేము చేయడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి ఆయన యొక్క అధికార వర్గాలకు ఆయన కోరటం జరిగింది. నా పేరు ముత్యాల శ్రీరామ్ గణేష్. నేను ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ కేసినపల్లి. మరి ప్రధానంగా నా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ గ్రామాలు, చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా కొబ్బరి తోటల మీదే ఆధారపడి జీవిస్తూ ఉండేవారు. దీని మీదే ప్రతిదీ ఆధారం. ఒక కొబ్బరి చెట్టు ఉందంటే కొడుకు సమానంగా చూసుకునేవారు. ప్రతి ఇంటి దగ్గర కూడా 5-6 కొబ్బరి చెట్లు ఉన్నాయంటే అవి ఆ వచ్చిన ఆదాయంతో వాళ్ళు ఆ ఫ్యామిలీ అంతా కూడా జీవనోపాధి చేసేవారు. మరి అటువంటి పరిస్థితి నుండి ఈవేళ వేల ఎకరాలన్నీ కూడా స్మాష్ అయిపోయినాయి. మరి ప్రత్యేకంగా మరి ఇటువంటి పరిస్థితిలో మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మరి ఈ రైతుల యొక్క సమస్య, అలాగే గ్రామస్తుల యొక్క సమస్య కూడా తీరుస్తారని ఈ పరిసర గ్రామ ప్రజలందరూ కూడా అప్పుడే 3 నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. మరి అటువంటి పరిస్థితిలో మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారు, అలాగే మన ఎంపీ గారు అందరూ కూడా కలిసి వచ్చి, అలాగే మరి ఎమ్మెల్సీ, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పేరపతులు రాజశేఖర్ గారు కూడా వచ్చి
మరి ఇక్కడ యొక్క పరిస్థితిని మరి గమనించి ఉన్నారు. మరి అదేవిధంగా అంతకుముందు కూడా మన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా రావడం, అలాగే అధికారులు రావడం, మరి దీని మీద ఎస్టిమేషన్ వేయడం, అలాగే ఇక్కడ గ్రామ సర్పంచ్ మరి ఏనుగులావు గారు, అలాగే తూర్పాలెం, గొల్లపాలెం, పడమటిపాలెం, అలాగే శంకరగుప్తం మొదలుగా 13 గ్రామాల ప్రజలందరూ కూడా మరి ఎదురు చూస్తూ మరి వీరి యొక్క ఆశల్ని అడియాసలు చేయకుండా మరి పవన్ కళ్యాణ్ గారు మరి దీన్ని పరిశీలించి న్యాయమైన డిమాండ్లన్నీ కూడా మరి ఈ గ్రామస్తులందరికీ కూడా మరి న్యాయం చేస్తారని కోరుకుంటూ, అదేవిధంగా మరి ఈ గ్రామం ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి కూడా ఈ గ్రామానికి పంటకాలం వస్తుందని మరి ఎదురు చూశారు. ఆ పంటకాలం సంగతి ఏమైందో నాకు తెలియదు. మరి అయినప్పటికీ కూడా మరి ఆ పంటకాలం సమస్య కూడా వచ్చినట్లయితే, పంటకాలం ఉన్నట్లయితే ఇటువంటి పరిస్థితి ఇక్కడ ఈ గ్రామంలో జరగకపోను. అందువల్ల మరి ఇక్కడ ప్రధానంగా ఓఎన్జీసీ కూడా ఒక సమస్యగా ఉంది. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ని తీసుకువెళ్తున్నారు తప్ప ఏ విధమైన వీళ్ళు ధర్నాలు చేస్తే తప్ప ఇది ఇటువంటి పాడైపోయిన రోడ్లని ఏదో మట్టి పూడుస్తున్నారు తప్ప సరైనటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ కల్పించట్లేదు. కావున మరి కేంద్ర ప్రభుత్వం అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం ప్రజెంట్ మన దేశంలో నడుస్తుంది కాబట్టి మన రాష్ట్రంలోను మన దేశంలోను అదేవిధంగా మరి ఇప్పుడు ప్రజెంట్ మన ఈ కేసులమెల్లి గ్రామ పరిసర ప్రాంతాలందరికీ కూడా మరి మంచి జరగాలి అంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి, వచ్చి ఇది తీర్చాలి అని మరి భ్రమతో ఈ ప్రజలందరూ కూడా ఉన్నారు. మరి ఆ భ్రమనంతని కూడా మరి వీళ్ళ యొక్క ఆశల్ని వమ్ము చేయకుండా మరి తీర్చాలని మరి పవన్ కళ్యాణ్ గారిని, అలాగే మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మరి మన ప్రధానమంత్రి మరి నరేంద్ర మోదీ గారితో మరి వారి ముగ్గురి కలయికతో మరి ప్రజెంట్ మరి ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి మా గ్రామ ప్రజలందరి యొక్క కోరికని వీళ్ళ ముగ్గురు కూడా తీర్చి మరి ఆ విధంగా మా గ్రామ ప్రజల యొక్క ఆశల్ని అడియాసలు చేయకుండా మరి తీర్చాలని మరి కోరుకుంటూ మరి ఈ కొబ్బరి చెట్ల యొక్క సమస్యని అలాగే పన్నులు అవి కూడా మా రూపుమాపి, ఎందుకంటే వీళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదు కొబ్బరి చెట్లకి. మరి అందుచేత ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే మరి ఎంతో కొంత ఇన్సూరెన్స్ ద్వారా వచ్చును. మరి ఈ గ్రామస్తులకి మరి అంటే కొబ్బరి చెట్లకి ఇన్సూరెన్స్ లేదు కాబట్టి, అలాగే మరి ఇక్కడ చాలామంది రైతులు చాలా దీన పరిస్థితిలో ఉన్నారు. ఆ వీళ్ళ యొక్క దీన పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం మరి అర్థం చేసుకుని గ్రామ ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మరి చూడాలని మరి వీళ్ళ యొక్క వచ్చిన దానికి మరి కళ్యాణ్ గారు వచ్చిన కార్యక్రమానికి ముగింపుగా మంచి మరి ప్రకటన చేసి మరి ఈ ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా చేస్తారని నమ్ముతున్నాం. మరి వీళ్ళ యొక్క ఆశల్ని తీర్చాలని కోరుకుంటున్నాం. నా పేరు అడబాల సత్యనారాయణ, మాది తూర్పుపాలెం గ్రామం అండి. మాకు ఇక్కడ ఈ శంకరగుప్తం డ్రైన్ నుంచి పొంగి పొర్లుతున్నటువంటి ఈ వాటర్ వల్ల మా కొబ్బరి తోటలన్నీ కూడా సుమారు ఈ చుట్టుపక్కల 12 గ్రామాల్లో 2000 ఎకరాలు 2 లక్షల కొబ్బరి చెట్లు నాశనమై రైతులందరూ నిర్భాగ్యులుగా మారి బ్రతుకు తెరువు లేక ఎక్కడో పని చేసుకునే పరిస్థితికి దిగజారిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజున అనేక మంది అనేక ఉద్యమాలు చేసి రైతులందరూ కూడా వెళ్ళడం, శాసనసభ్యులు వారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావడం జరిగింది. అదే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మమ్మల్ని ప్రశ్నలు అడిగారు, ఏంటి మీకు వచ్చినటువంటి పరిస్థితి అని. కొబ్బరి తోటలు పోయినాయి, వీటి యొక్క వేరే పరిస్థితికి లేదు, వీటిని మళ్ళీ మేము పెంచుకోవాలనుకుంటే కొబ్బరి మొక్క కావాలి, మెన్యూల్స్ కావాలి, వీటి ద్వారా మళ్ళీ 8 సంవత్సరాల వరకు మరి కాపు రాదు. అప్పటి వరకు రైతులకి మీరు ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి. ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి లోన్లన్నీ కూడా రద్దు చేయాలి. అందుకు మీరందరూ కూడా ఈ రుణమాఫీ చేస్తే కొంతమంది ఇన్స్టెంట్గా రైతులందరూ బయటకు వస్తారనేటువంటి ఆలోచనతో మేమున్నామని మేము కోరడం. పవన్ కళ్యాణ్ గారు 45 రోజులు సమయం తీసుకుని బాగా అర్జం చేసుకుని మీ అందరికీ న్యాయం చేసే విధంగా నేను వస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దానికి వారికి మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.